రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు తెరవండి. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చిన ఆదేశం. వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో ఆల్మోస్ట్ 10 వరకు కోడలు మృతి చెందినాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది హర్షించదగ్గ విషయమే. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయనున్న గోశాలల మీద ఉన్నత స్థాయి కమిటీని వేసి ఈ గోశాలల నిర్మాణం, వాటి మెయింటెనెన్స్, వీటికి సంబంధించిన వాటి మేత, వీటికి సంబంధించిన మొత్తం ఒక బడ్జెట్ తయారు చేసి వీలైనంత తొందరగా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఉన్నతాధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ ఈ 15 నెలలుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి 45 మందికి పైగా చిన్నారులు చచ్చిపోయారు. అంతేకాదు ఈ ఘటనల్లో ఆల్మోస్ట్ 1000 మందికి పైగా చిన్నారులు అస్వస్థతకు గురయ్యి తర్వాత బాగుపడ్డారు. అంటే 42 మంది చిన్నారులు చచ్చిపోయినా గవర్నమెంట్ లో కదలిక లేదు. అప్పట్లో గవర్నమెంట్ హాస్టల్ అని బాగు చేయడం మీద లేని శ్రద్ధ ఈ గోశాలల మీద ఎందుకు ఇంత సడన్ గా వచ్చినట్టు? నిజంగానే కొద్దిమంది ఆరోపిస్తున్నట్టు బీజేపీ రహస్య అజెండాని సీఎం రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నాడా? అంటే మనుషుల ప్రాణాల కంటే ఆవులు, జంతువుల ప్రాణాలే ఎక్కువని సీఎం భావిస్తున్నాడా? ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.